Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python class session 36. ఇప్పటి వరకు మనము లాంగ్వేజ్ ఫండమెంటల్స్ కంప్లీట్ చేసాం. We complete, correct? Now the next topic, the most valuable concept, operators. The most valuable concept, operators. This is operators. మామూలుగా మనం చెప్తుంటాం, వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏమి? పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆపరేటర్ అంటే మన దైనందిన జీవితంలో, అంటే ఇన్ అవర్ నార్మల్ డే టు డే లైఫ్ వీ హర్డ్ కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఎవరైతే ఆపరేట్ చేస్తూ ఉంటారో అతన్ని కంప్యూటర్ ఆపరేటర్ అని, డిటిపి ఆపరేటర్, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ అని, ప్రొజెక్టర్ ఆపరేటర్, సినిమాలు ఎవరైతే చూపిస్తారో వాళ్ళని సినిమా చూపించేవాడిని ప్రొజెక్టర్ ఆపరేటర్ అని, ఒక మిషన్ ఆపరేట్ చేసేవాడిని మిషన్ ఆపరేటర్ అని. ఈ విధంగా మనం మన డే టు డే లైఫ్లో చాలాసార్లు వినింటాం. నెక్స్ట్, ద పర్సన్ హూ ఈజ్ డూయింగ్ సమ్ యాక్టివిటీ. ఎవరైనా ఒక పర్టికులర్ పని చేస్తుంటే, హూ ఈజ్ డూయింగ్ సమ్ ఆపరేషన్, ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నట్లయితే, దట్ పర్సన్ ఈజ్ డిఫాల్ట్ కన్సిడర్ ఆపరేటర్. ఆ వ్యక్తినే మనం ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. అంటే దట్ పర్సన్ ఈజ్ డిఫాల్ట్ కన్సిడర్ ఆపరేటర్, నార్మల్ టర్మినాలజీ, ఆ విధంగా ఆపరేటర్ అంటాం. సో ఆపరేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంది, అడిషన్కు కూడడానికి ఉపయోగిస్తాం. which is responsible to perform addition. Plus is responsible to perform addition. అలాగే మైనస్ ఉంది, మైనస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్. మైనస్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్. ఈ మైనస్ను ఉపయోగించి మనం ఏం చేస్తాము? తీసివేత అనేది చేస్తాం. ఇన్ పైథాన్ దెర్ ఆర్ వేరియస్ ఆపరేటర్స్. పైథాన్లో మనకు వివిధ రకాలైన ఆపరేటర్స్ ఉన్నాయి, అవి పాసిబుల్ కూడా. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆపరేటర్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్. సెకండ్ ఆపరేటర్ వచ్చి రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. సిక్స్త్ వన్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్. ఈ విధంగా పైథాన్లో ఉన్న ఆపరేటర్స్ను వేరియస్ ఆపరేటర్స్గా డివైడ్ చేశారు. అవి 6 ఆపరేటర్స్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఫోర్త్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్. వీటిని గురించి మనము క్లియర్గా డిస్కస్ చేసుకుంటే మనకు పైథాన్ ఆపరేటర్స్ వచ్చేసినట్లు. అంటే ఇప్పుడు పైథాన్ సపోర్ట్స్ ద అబోవ్ 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏముందంటే ప్లస్ ఉంది. మనం మన చైల్డ్హుడ్ నుండి మనకు తెలిసే ఉంటుంది చాలా వరకు. ఈ అడిషను, సబ్ట్రాక్షను ఇవంతా మనకు తెలిసే ఉంటాయి చిన్నతనం నుంచి. ప్లస్ను అడిషన్కి కూడడానికి ఉపయోగిస్తాం, మైనస్ని సబ్ట్రాక్షన్ తీసివేతకు ఉపయోగిస్తాం, యాస్ట్రిస్క్ని మల్టిప్లికేషన్, అంటే దీన్ని ఇంటూ అంటాం మామూలుగా. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో యాస్ట్రిస్క్ లేదా స్టార్ సింబల్ అంటాం మల్టిప్లికేషన్కి. ఈ స్లాష్, రైట్ ఫార్వర్డ్ స్లాష్ డివిజన్కి. నెక్స్ట్ పర్సెంట్ అనేది ఏం చేస్తామంటే మామూలుగా మనం భాగహారం చేసినప్పుడు, అంటే డివిజన్ చేసినప్పుడు మనకు లాస్ట్లో మిగులుతుంది, దాన్ని రిమైండర్ అంటాము. దాన్ని మోడ్యులో డివిజన్ అని అంటాం మన కంప్యూటర్ లాంగ్వేజ్లో. ఇంకా కొత్తగా 2 ఆపరేటర్స్ వచ్చినాయి.
ఈ ఆపరేటర్స్ వచ్చేసి డివిజన్ ఆపరేటర్ ఆర్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. లాస్ట్ వన్ వచ్చి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ లేదా దీన్నే పవర్ ఆపరేటర్ అని కూడా అంటారు. పవర్ ఆపరేటర్ అంటారు. సో ఈ 2 వచ్చేసి మనకు పైథాన్లో ఎక్స్ట్రాగా ఉన్నాయి. మిగతా 5 ఈ 5 వచ్చేసి సిలోన C++, జావా అన్ని లాంగ్వేజ్ల్లో కామన్గా ఉంటాయి. ఎక్స్ట్రాగా ఇక్కడ వచ్చింది మనకు ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని ఒకటి, నెక్స్ట్ పవర్ ఆపరేటర్ లేదా ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేది మనకు వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ హియరింగ్ దిస్ న్యూ దిస్ ఆపరేటర్స్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. చాలా వరకు మీరు బాల్యం నుండి వినే ఉంటారు, మీ చిన్నతనం నుంచి. ఈ ఆపరేటర్స్ నాకు తెలియదు అనే వాళ్ళు ఎవరు ఉండరు, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీస్ ఆపరేటర్స్ ఆర్ బై డిఫాల్ట్ యాజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. వీటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఇన్ మోస్ట్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో వీ హ్యావ్ ఓన్లీ అప్ టు మోడ్యులో డివిజన్ ఆపరేటర్, బట్ ఇన్ పైథాన్ దీస్ 2 స్పెషల్ ఆపరేటర్స్ ఆల్సో అవేర్. ఇది అర్థమైంటుంది అనుకుంటాను ఇక్కడి వరకు. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దీస్ ఆపరేటర్స్ అనేది మనం తెలుసుకోవాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. మీరు అడగచ్చు, ఏంది సార్ ఇవి ఎలా? యూ పీపుల్ మే ఆస్క్ లైక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. లెట్ మీ టాక్ అబౌట్ దిస్. ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన A10 అని B2 అని, దాన్ని ప్రింట్ A+B, ఈ ప్రింట్ A-B, A*B, A/B, A%B. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక IDLE తీసుకున్నాం పైథాన్ది. దాంట్లో ఏం తీసుకుంటామంటే A = ఎంత అంటున్నామంటే 10, నెక్స్ట్ B = 2 అని తీసుకొని ఇప్పుడు నేను సింపుల్గానే ప్రింట్ లేకపోయినా కూడా సరే మనం ప్రింట్ చేసేయచ్చు, లేదా ప్రింట్ తీసుకుంటానంటే కూడా తీసుకోండి. ప్రింట్ ఆఫ్ A+B అని తీసుకుంటాను. సో ఎంటర్ చేసామనుకోండి 12 వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇక్కడనే A-B తీసుకుంటాను, ఎంటర్ చేస్తాను, 8 అవుట్పుట్ వచ్చింది. అదే A*B తీసుకుంటాను, ఎంటర్ చేస్తాం, 10. ఇప్పుడు చూడండి ఇక్కడ A+B అయినప్పుడు A10 ప్లస్ B ఎంత ఉంది 2, 10 + 2 ఎంత వచ్చింది 12. అలాగే ఇక్కడ A అన్నప్పుడు 10 మైనస్ B అన్నప్పుడు 2, 10 - 2 ఎంత వచ్చింది 8 వచ్చింది. అలాగే ఇప్పుడు A10 B2, 10 × 2 ఎంత రావాలా? 10 × 2 = 20 రావాలి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ స్లాష్ పెడతాం. స్లాష్ 10 ఉంది, 10 2తో డివిజన్ చేస్తే మనకు కోషియంట్ భాగఫలం అంటారు దాన్ని తెలుగులో, ఎంత రావాలా? 5 రావాలి. చూడండి ఫ్లోట్ పాయింట్ వాల్యూ 5.0 అని వచ్చింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ A%, లాస్ట్ వన్. పర్సెంట్ అంటే ఏమి? మనకు శేషము అని, రిమైండర్ అంటారు దీన్ని. 10 2తో డివిజన్ చేసినప్పుడు కోషియంట్ 5.0 వచ్చింది, రిమైండర్ వస్తుంది 0 వస్తుంది, 0. ఈ విధంగా మనకు ఈ ఏవైతే ఫండమెంటల్గా ప్రతి లాంగ్వేజ్లో ఉన్నాయో వాటి అవుట్పుట్లంతా ఈ విధంగా వచ్చేసాయి. ఓకే, దీన్నే మనం ఎడిట్ ప్లస్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా వాట్ అబౌట్ ద రిమైనింగ్ 2 ఆపరేటర్స్? ఇంకా 2 ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఏది? ఫ్లోర్ డివిజన్, అది ఆపరేటర్స్, వాటిని కూడా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెడితే అవుట్పుట్ ఏమొస్తుంది? What is the answer? By default we will get respond. Floor division works both for float and int value also. Just enter కొడతాను, చూడండి 5 అని వచ్చింది. పైన ఒక్క సింగిల్ స్లాష్ పెడితే 5.0 అని ఫ్లోట్ వచ్చింది. ఇక్కడ 2 ఫార్వర్డ్ స్లాషెస్ అంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ పెడితే మనకేమొచ్చిందంటే 5 మాత్రమే వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అనేది మీరు ఏ వాల్యూ 10 తీసుకున్నారు అది ఇంటిజరే, బి వాల్యూ 2 తీసుకున్నారు అది ఇంటిజరే. ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇంట్ టైప్ అనుకోండి, అప్పుడు మనకు వచ్చేది ఏమొస్తుంది? 5 అనేసి ఇంట్ టైప్ వస్తుంది.
అలా లేకుండా అది ఫ్లోట్ వచ్చినప్పుడు ఎలా అనేది తర్వాత చూస్తాము. ఇప్పుడు తర్వాత ఆపరేటర్కి వస్తే ఇక్కడ ఏంటంటే పవర్ ఆపరేటర్. పవర్ అంటే స్టార్ అనేసి అర్థము. ఇలా పెట్టుకుంటే దీని మామూలుగా ఏలో ఎంత ఉంది 10, బిలో ఎంత ఉంది 2, 10 పవర్ 2 అంటే 10 ఇంటూ 10, 10 10 10 10 100 100. ఈ విధంగా ఈ రెండు ఆపరేటర్స్ కూడా ఎక్స్ట్రాగా వచ్చిన ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ కానీ ఇక మనకు ఈ పవర్ ఆపరేటర్ కానీ రెండు కూడా ఈ విధంగా వర్క్ అయినాయి. వీటి అవుట్పుట్లు చూడండి. ఇక్కడ 12, 8, 20, 5.0, ఇది 0.0 ఆర్ 0 అని కూడా పెట్టుకోవచ్చు. 0 ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇది 5, ఎందుకంటే బోత్ ఇంటూ A10 B2 రెండు ఇంటీజర్సే కాబట్టి 5 వచ్చింది. 10 స్క్వేర్ వచ్చినప్పుడు 100 అని వస్తుంది. ఈ విధంగా వచ్చింది. అంటే ఇన్ ఫ్లోర్ డివిజన్ ఇఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇంటు టైప్ ద రిజల్ట్ ఈజ్ ఇంటు టైప్. If the arguments are into type, the result is also into type. If the arguments are float type, the result is float type. But here both arguments are into type only. ఏది 10, 2 అనేది రెండు ఇంటు టైపే కాబట్టి దట్స్ వై ఆన్సర్ ఈజ్ 5. అందువలన మనకేమొచ్చిందంటే 5 అనేది వచ్చింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఆన్సర్ 10 స్క్వేర్ మీన్స్ వాట్ అంటే 100. అది తెలిసిపోయింది. Some people still having the doubt. What is the difference between normal division అంటే స్లాష్కి, ఈ స్లాష్కి, ఈ డబల్ స్లాష్కి ఏంటి తేడా అని. దానికోసం మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవో తెలిసిపోయినాయి. ఇప్పుడు అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ ఆపరేటరు, మోడ్యులో డివిజన్ ఆపరేటరు, ఫ్లోర్ డివిజన్ ఆపరేటరు, ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఆర్ పవర్ ఆపరేటర్ అని. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, A = 10.5, 2. ఇప్పుడు నేను వేరే తీసుకుంటాను దీనికి ఐడియల్లీ. దీంట్లో చూడండి, A = 10.2 అని తీసుకున్నాం, B = 2 అని తీసుకున్నాం. అంటే ఏ వాల్యూ వచ్చి ఫ్లోట్ వాల్యూ, B వాల్యూ వచ్చి ఇంటు వాల్యూ. ఇప్పుడు ఇదేమవుతుంది, మామూలుగానే ముందులాగానే తీసుకుంటాను. ప్రింట్ ఆఫ్ A ప్లస్ B క్లోజ్ తీసుకుంటాం. అంటే 10.2 + 2 ఎంత అవుతుంది మనకు ఆన్సరు? 12.2. 10కి 2 యాడ్ చేస్తే. అలాగే ఇప్పుడు మనం మిగతావి కూడా తీసుకుంటూ వస్తాం. ఇక్కడ సబ్ట్రాక్షన్ తీసుకున్నాం, మైనస్ ఏమవుతుంది, 10.2లో 2 తీసేస్తే 8.2. అదేవిధంగా మనం ఇప్పుడు తర్వాత ఏ యాస్ట్రిస్క్ అని తీసుకుందాం. యాస్ట్రిస్క్ ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ మనకి 20.4 అంటే 10.2ను 2తో డివిజన్ చేస్తే 20.4. అదేవిధంగా తర్వాత తీసుకుంటే ఏ మామూలు డివిజన్ A/B 10.2/2 ఏమొస్తుంది 5.1. ఓకే, ఇక్కడ మెయిన్గా మనం దేనికోసం ఇది చేసామంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ కోసం చేసాం. దాన్ని చేసే మనం పర్సెంటేజ్ కూడా చేసేయండి, తర్వాత దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే 0.19 అంటే 10.2 ఉంది. 10% బీనే కదా, 10.2/2 ఇది రాంగ్ వచ్చింది. A% B. సరే, దాన్ని చూస్తాం తర్వాత. ఏ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్లోర్ డివిజన్ చూడండి, ఇంత మునుపు నేను ఇక్కడ 10 తీసుకున్నా, 2 తీసుకున్నప్పుడు నాకు 5 వచ్చింది. ఇప్పుడు ఒక వాల్యూ ఫ్లోట్ 10.2 ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఏమొచ్చిందంటే 5.0 అని వచ్చింది. 2 5s 2 1s 5.0 5.25. నెక్స్ట్ ఫ్లవర్ ఆపరేట్, ఇది కూడా చూస్తాం. పర్సెంట్ అదే
ఆపరేటర్ చూస్తాం. 104 పాయింట్, ఇదేమో కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ కూడా మనకు కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫ్లోట్ తీసుకున్నాం కాబట్టి ఫ్లోట్లో ఏముందో దాన్ని బట్టి ఇది వచ్చింది. అక్కడ ఫ్లోట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫ్లోట్ వచ్చింది. ఈ విధంగా మనము in float division, if the arguments are int type and the result is also int type. If the arguments are float type and the result is also float type. But here both arguments are int type only. That's why answer is 5. The previous దాంట్లో 10 10 2 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఏ 10.2, బి వచ్చి 2 వచ్చింది. ఒకటి ఫ్లోట్, ఒకటి వచ్చేసి ఇంట్. దానివలన అదేమొచ్చిందంటే మనకు ఈ విధంగా 5.0 అని వచ్చింది. ఈ విధంగా ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఓన్లీ. నార్మల్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ ఇఫ్ ఐ కెన్ టేక్ అనుకో ఫ్లోర్ వాల్యూ ఓన్లీ 5.0. ఈ విధంగా అర్థమైంది అనుకుంటాను. నౌ ఇది క్లియరు. దీస్ ఆర్ ఆపరేటర్స్. టోటల్ హౌ మెనీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఓన్లీ మనకి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ దే. ఎక్స్ట్రా 2 ఆపరేటర్స్ వచ్చాయి. ఆ ఎక్స్ట్రా ఆపరేటర్స్ ఇవి 2 ఆపరేటర్స్. ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెంట్ ఆపరేటర్. ద రిజల్ట్ ఆఫ్ స్లాష్ ఆపరేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోట్ వాల్యూ ఓన్లీ. ద రిజల్ట్ ఆఫ్ ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ అంటే డబల్ స్లాష్ either int or float. Now I have another thing I will discuss in the next session because ఈ క్లాసు పెద్దది అయిపోతుంది, అంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.